హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. ఇప్పుడు నేను మా రాములక్క మీద ఒక వీడియో చేస్తున్నా. ఈ రాములక్క మీద వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన ఛానల్ పేరే పోస్ట్ 360 కదా. 360 డిగ్రీస్ యాంగిల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకోవటమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎక్కడ తప్పు జరిగినా మనం దాన్ని ప్రశ్నిస్తాం, దాన్ని ప్రతిఘటిస్తాం. తప్పని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చెప్తూ ఉంటాం. సో మా రాములక్క ఏదో తల్లిని తాకట్టు పెట్టే బ్యాచ్ అంటూ మాట్లాడుతుంది. అసలు ఏంటి ఈ తల్లిని తాకట్టు పెట్టే బ్యాచ్ ఏంటంటే, మతాన్ని అడ్డం పెట్టుకొని గుడిపించే బ్యాచ్లు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా నేను పరిచయం చేస్తాను అనమాట. ఇప్పుడు చివరిలో ఎవరని నేను చెప్పకుండానే మీరు కింద కామెంట్లు చెప్పాలన్నమాట. ఓకే రైట్. మా రాములక్క గురించి కాక్రోచ్ పేరుతో తల్లిని తాకట్టు పెట్టే బ్యాచ్ ఒకటి ఉన్నది, చూడండి ఒకసారి. కాక్రోచ్ పేరుతో తల్లిని తాకట్టు పెట్టే బ్యాచ్ ఒకటి ఉందంట. మనం దాన్ని చూడాలంట. వీళ్ళు మతం పేరుతో కుడిపించే బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళకి అక్కడ నీట్ పేపర్ లీక్ అయ్యి 17 మంది చనిపోతే ఈవిడ కళ్ళల్లో ఎవరో ఏదో పెట్టినట్టుగా అసలు కనిపించదు. దీన్ని సోషల్ మీడియాలో అందరూ ఎత్తి చూపిస్తున్నా కూడా చెవుల్లో కూడా ఎవరో ఏదో పెట్టినట్టుగా వినిపించదు. ఈవిడ కళ్ళు చెవులతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బిందేమో అనిపించే విధంగా ఈవిడ ఈ మధ్య మరీ దారుణంగా వీడియోలు చేస్తుంది భయ్య. తట్టుకోలేకపోతున్నాం. తల్లిని తాకట్టు పెట్టే వాళ్ళంట. వాళ్ళు ఎందుకంటే అందులో కొంతమంది తప్పుగా మాట్లాడిన మాట వాస్తవే, కానీ అక్కడున్న లక్షల మందిలో ఈ వీడియోలో వాళ్ళయే అని చెప్పగలదా? కాదు. ఎక్కడియో తీసుకొచ్చి ఈవిడ అక్కడ వీడియోలని మనకు ప్రెజెంట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళంతా మనల్ని ఉడిపించే బ్యాచ్ అనమాట. వీళ్ళ మాటలు మనం ఉండకూడదు అనమాట. ఓకే కానీ అక్క స్టార్ట్ చేయి. Indian Army. Ram Mandir or whatever the వీళ్ళు రామ మందిరం గురించి, ఆర్మీ గురించి ఒక ఎఫ్ అనే వాడు వాడారు. అది తప్పే, అది కరెక్ట్ అని ఎవడు అండు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒంటి నిండా లాఠీలకి శీలలు గుచ్చి తూట్లు పొడుస్తుంటే ఆడపిల్లల మాన ప్రాణాలను లెక్క చేయకుండా పోలీసులు అలా పర్సనల్ పార్ట్లను తాకుతూ కర్రల్ని వాళ్ళ పర్సనల్ పార్ట్ మీద పెట్టి కొడుతుంటే నీ కళ్ళల్లో ఎవరన్నా ఏమన్నా పెద్దది పెట్టారా మేడం, కనిపించట్లేదా అని అడగాలనుంది. ఎందుకంటే వాళ్ళంత పెద్ద కర్రతో కొట్టినప్పుడు కనీసం కళ్ళల్లో అది పడాలి కదా, అది పడి దాని గురించి మాట్లాడాలి కదా. మరి దాని గురించి మాట్లాడకుండా వీళ్ళెవరో మాట్లాడినవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. పోనీ ఇక్కడే మాట్లాడానుకో తన్నులు తింటూ కూర్చోవాలా? కోపం రాదా? ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే టీచర్లో ఎవడో ఫ్రెండ్ గడు కొడితేనే 100 బూతులు మాట్లాడతాం, అవునా కదా? మరి అటువంటిప్పుడు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆర్మీ అని పేరు పెట్టుకొని వచ్చి ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఎక్కడ పడితే అక్కడ తోచేస్తూ విచక్షణ రహితంగా కొడుతుంటే మాటలు రాకూడదా? ఏ అక్క నీలాగా వాళ్ళకి ఏం డబ్బులు అందట్లా? వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు వాళ్ళ విద్యార్థులు. మన్నేమో మీరు తులసి చందుని ఎందుకు గంజాయి మొక్క అంటారు? ఆవిడ గంజాయి మొక్క అనుకో, మీరు పెద్ద మందారం పువ్వు తెలుసా? పెద్ద మందారం పువ్వు అంటారు నిన్ను. సరే కానీ విన్నారు కదా, రామ్ మందిర్ ని ఇండియన్ ఆర్మీని అంటున్నారు. రామ్ మందిర్ని ఇండియన్ ఆర్మీని అన్నట్టు. రామ్ మందిర్ని అన్నారంటే ఒక విషయం నాకు చెప్పు. మొన్న 2500 కోట్లు ఎవడు తిన్నాడు రామ్ మందిరంలో? అంటే రామ్ మందిరంలో ఫస్ట్ కడతా అన్నప్పుడు ఇటుకలో అవి పంపించినప్పుడు 1500 కోట్లు అంట. మొన్న దగ్గర 500 కోట్లు, ఇంకా దాని వెనక చాలా జరిగి 2500 కోట్లు రామ్ మందిరంలో డబ్బులు తిన్నది ఎవడు? హిందువులేగా, అక్కడ పనిచేస్తూ దేవుడిని పూజించే వాళ్ళేగా. మరి వాళ్ళని ఏమని దెంగెట్టాలి మనం? వాళ్ళని ఏమని దెంగలెట్టాలి? మరి ఎప్పుడైనా దెంగలెట్టావా నువ్వు? అంటే సారీ, వాళ్ళు తిట్టిన బూతులు ఇంపాక్ట్ నాకు వస్తుంది. ఏమనాలి? ఏమంటారు? ఒకడేమో మా హిందువుల డబ్బులు మేము తిన్నాం అంటాడా? హిందువులను పొడుచుకుని హిందువులు చచ్చిపోతే ఓకేనా? నీకు బుర్రా బుద్ధి పనిచేస్తుందా? దానిపైన మాట్లాడగలవా? డిబేట్కి రాగలవా? నీకు అంత దమ్ముందా? లేదు కదా. వాళ్ళు మాట్లాడింది ఆవేశంలో తప్పుగా మాట్లాడారు. నువ్వు ఇక్కడ హాయిగా ఏసీలోకి వచ్చి ఎందుకు గౌడి గీతలాగా అరుస్తూ ఉంటావు? ఎందుకు గౌడి గీతలాగా అరుస్తూ ఉంటావు? పెర్ఫార్మెన్స్ అంటున్నావు. నీకన్నా భూమి మీద ఎవడన్నా పెర్ఫార్మెన్స్ చేయగలడా? ఏ సీరియల్ ఆర్టిస్ట్కి నువ్వు తీసిపోవు తెలుసు. నీ పెర్ఫార్మెన్స్లో అద్భుతంగా చేస్తున్నా పెర్ఫార్మెన్స్. నాలుకని అక్కడనే చీర బుద్ధి కాదు. ఎందుకు
మాకు కూడా శరబుద్ధి అవుతుంది. మీరు ఇలా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ముస్లింలు క్రిస్టియన్ పైన దాడి చేస్తూ సమగ్రంగా కలిసి ఉంటున్నటువంటి ఈ వ్యవస్థలో నువ్వు ఒక చీడ పురుగులాగా పుట్టి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఏదో చేసిన ప్రతిసారి నీ నాలుకను అడ్డంగా చీరేయాలని చాలామందికి ఉంటుంది. కానీ చేయగలమా? చేయలేం. మరి నువ్వు కూడా అంతే, చేయలేవు. ఎవరు వాక్ స్వాతంత్రం ఉంది, ప్రతి ఒక్కరికి మాట్లాడుకోవచ్చు. అది కోర్టులు జడ్జిలు చూసుకుంటారు, నువ్వు కనుక జడ్జి చూసుకుంటానికి. ఓకే, తుక్కుంటారు మరి పోలీసు వాళ్ళు, లేకుంటే పట్టుకొని ముద్దు పెట్టుకుంటారా ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు? పోలీసులు ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మూసుకొని ఎవడ పని వాడు చేసుకుంటే ఓకే. అర్థమైందా? ఎందుకంత భయం? ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే మోడీ దగ్గర నుంచి నీ దాకా అందరికి ముడ్డి కింద బాంబు పెట్టినట్టు ఎందుకు తడుముకుంటున్నారు? అర్థం కావట్లే నాకు. ఆర్జే కాజల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆర్జే కాజల్ పర్ఫార్మెన్స్ అంట. ఈవిడకన్నా పర్ఫార్మెన్స్ నిజం చెప్పండి, ఈవిడ వీడియోలు చూస్తుంటే ఆ వయ్యారాలు, ఆ మెలకలు, అసలు ఎవరికన్నా పెర్ఫార్మెన్స్ చూసేవాళ్ళు ఉన్నారండి? ఎందుకంటే చూడండి, మనం వీడియో చేసేటప్పుడు క్లియర్గా చేస్తాం. హెడ్ నోటింగ్లు, కళ్ళతో ఎక్స్ప్రెషన్లు, ఎట్లా 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 అసలు మూతి ఏం చేస్తారు ఈవిడ? ప్రజెంటేషన్ మామూలుగా చేయించుకోవడానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు? అంటే ఈవిడైతే పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఆర్జే కాజల్ బాధపడుతూ ఒక మాట చెప్పకూడదా? ఈవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే అందరూ ఒక 5 లక్షల మంది ఉన్నారు, అందరూ 5 లక్షల మంది ఈ పెర్ఫార్మెన్స్ని చూస్తున్నారని ఫీలింగా ఏంటి? కింద కామెంట్ చూసుకో, కాంట్రించి మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఆ వీడియో పూర్తిగా ఇది కాజల్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ ఇండియన్ ఆర్మీ విద్యార్థుల్ని అంత దారుణంగా కొడుతుంటే తలలు పగిలి ఇలా ఏడుస్తూ అమ్మాయి చెప్తుంది అదే. ఇది వెంటనే ఇండియన్ ఆర్మీ అనే పదం వేస్తుంది. దెబ్బలు తింటే కొట్టించుకోవాలా ఇండియన్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీ వచ్చి కొడితే కొట్టించుకోవాలా? ఎవడు చెప్పాడు నీకు? వాళ్ళని టెర్రరిస్ట్లా? నీ బతుక్కి ఒక్క నిజమైన చెప్పావు ఎప్పుడన్నా? కానీ వీళ్ళ నెరేటివ్స్ ఎలా ఉంటాయంటానికి ఈ ఒక్క వీడియోనే కారణం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటల్ని రిపీట్లో వేసి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చూస్తున్నారో చూడండి. ఈ రాములమ్మ అనే ఒక మతోన్మాది. ఎందుకంటే ఈ మతోన్మాదులందరికీ బీజేపీ ఫండింగ్ ఇస్తుంది, ఆర్ఎస్ ఫండింగ్ ఇస్తుంది. వాటి తిని ఎందుకులేండి వేరే వాళ్ళని పందులు అంది. మరి ఇవన్నీ ఏమనంటే పందులకే పందులాగా ఉంటుందంటే బాగోదు, కాబట్టి నేనేమంటలేదు. పందులు ఏదో అంది. వాళ్ళన్నా బురద పళ్ళన్న ఈ సీఎం పందుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సీఎం పందులు ఇక్కడ బ్రీడ్లు కాదన్నమాట, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ బ్రీడ్ని. ఈ సీఎం పందుల బ్రీడ్ గురించి నేను అసలు మాట్లాడి, తెల్లగా ఉంటాయి కానీ వీటికి బుర్ర బుద్ధి ఉండదు. ఒక చట్రంలో పెంచుతారు వీటిని, ఫ్రీడమ్ ఉండదు వీటికి. వాళ్ళు చెప్పిందే మాట్లాడాలి, వాళ్ళు చేసిందే వినాలి. అట్లాంటి సేమ్ పందులు అనమాట ఇవన్నీ. ఆ సేమ్ పందుల గురించి ఇప్పుడు ఎందుకులే కానీ రాములమ్మ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? స్టూడెంట్స్ అయితే మాట్లాడకూడదా? స్టూడెంట్స్ అయితే కోపం రాకూడదా? స్టూడెంట్స్ అయితే మాట్లాడకూడదా? పెద్ద ఆంటీలా ఉన్నారు మేడం, మీరే మాట్లాడుతూ ఉన్నారు. స్టూడెంట్స్కి యంగ్ రక్తం బ్లడ్ ప్రవహించేటప్పుడు వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకి లేదా? రాజ్యాంగంలో మొత్తం మారుస్తూ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి మనిషికి వాక్ స్వాతంత్రాన్ని కూడా తీసేశారా? సెక్యులర్ని తీసేద్దామంటారు, ఇంకోదాన్ని తీసేద్దామంటారు. అలాగే వాక్ స్వాతంత్రాన్ని తీసేశారా? తీసేస్తే కేసులు పెడతారు, కేసులు పెడితే వాళ్ళ పైన మాట్లాడుకుంటారు. నీకేంటి అంత దురద, అంత గుల, అంత ఎందుకు నీకు అని అడగాలని ఉంది మేడం, అడగలేకపోతున్నాం. నువ్వు ఇట్లా సుకూన్గా ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని ఏడ్చేటందుకు నీకు అంత స్కోప్ ఇట్లా దొరికిందో తెలుసా? నువ్వు ఇచ్చావు కదా స్కోపు, నువ్వు మీ మోడీ కలిసి స్కోప్లు ఇస్తారు. ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ అనే ఒక హిందూ సంస్థ ఆర్గనైజేషన్ ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్స్ ఉండకుండా కొన్ని వేల కోట్లు దుబ్బేస్తారు, దానికి మీరు మాట్లాడరు. బీజేపీ అనే ఒక పార్టీ ఉంటుంది, 10 లక్షల రూపాయలు పెట్టి కోటేసుకొని అందులో మౌంట్ బ్లాక్ పెన్ ఒక 2 లక్షలది పెట్టుకొని అన్నీ చేసుకొని కనీసం ఇంత గెడ్డం కూడా ఎప్పుడు మెరవకుండా పెరగకుండా బాగా ట్రిప్ చేసుకుంటూ ఉంటాడు. మసాజ్ ఒకటి ఇట్ట రుద్దుతుంది ఆవిడ. మొన్న మస్తు మసాజ్ చేయించుకుని తెల్లగా, మళ్ళీ మనకు నాటకాలు పెర్ఫార్మెన్స్ అంటే నాకు గుర్తొచ్చిందండోయ్. ఆయన నార్త్లో మాట్లాడేటప్పుడు మోడీ తెల్లగా ఉంటాడు. మొన్న
చెన్నైలో జరిగినటువంటి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చూడండి, మేకప్ వేసుకొచ్చిన పెర్ఫార్మెన్స్ అంటే మోడీ తర్వాత అక్క, వీళ్ళిద్దరే. అబ్బో, వీళ్ళకన్నా ఎవరైనా పెర్ఫార్మెన్స్ చేస్తే వీళ్ళకి నచ్చదు, వచ్చి ఇలా వాళ్ళపైన పెడతారు. కనీసం అమ్మాయి ఏడుస్తుంది, ఆర్జే కాజల్, ఆ కన్నీళ్ళకు కూడా కనీసం వాల్యూ ఇవ్వకుండా మూతి వంక 30 వంకలు తిప్పి మాట్లాడుతుందా ఇక్కడికి వచ్చి. మాట్లాడు. ఆర్డర్ల ఆర్మీ గుండెలలో బుల్లెట్లు దించుకుంటే నెత్తిల బుల్లెట్లు దిగినప్పుడు వాళ్ళంతా బుల్లెట్లతోని జల్లడైతుంటే నువ్వేడింత కంఫర్ట్ గా కూర్చొని ఇట్లా దొంగ ఏడుపులు ఏడవస్తుంది. దొంగేడుపు ఓకే. పుల్వామా అటాక్ జరుగుతూ ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళు 4 నెలలకు ముందే మాకు హెలికాప్టర్లో 4 కావాలని పెట్టినటువంటి అప్లికేషన్ని మోడీ ఎందుకు తిరస్కరించాడు? మోడీ తిరస్కరించడమే కాదు, లాస్ట్ మూమెంట్లో రోడ్డు మార్గంలో రావాలని ఎందుకు చెప్పారు? హై సెక్యూరిటీ ఉండవలసిన రోడ్డు మీద అప్పటికే 4 సార్లు ఆర్డీఎక్స్తో కూడినటువంటి వెహికల్ తిరిగిన కూడా ఎన్నో చెక్ పోస్టులు దాటుకొని ఎలా వచ్చింది? వీటన్నిటికీ కారణం మోడీయే అంటూ ఒక గవర్నర్ చెప్పిన మాటలు నీకు తెలియదా? మనిషి పుట్టుకు పుడితే నిజంగా నీ అమ్మ మీ నాన్నకి నువ్వు సక్రమంగా పుడితే వీటికి సమాధానం చెప్పి తర్వాత వెళ్ళు. పుల్వామా అటాక్లో వచ్చినటువంటి 400 కేజీల ఆర్డీఎక్స్తో కూడిన వెహికల్ అన్ని చెక్ పోస్టులు దాటుకొని ఎలా వచ్చింది? ఎవడు రానిచ్చాడు? ఎందుకు రానిచ్చాడు? వచ్చింది ఎయిర్వేస్ అడిగితే దాన్ని ఇవ్వకుండా ఎందుకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు? గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఏం చెప్పాడు వినలేదా? అయినా కూడా నీ కళ్ళు తెరవ్వా? సత్యపాల్ మాలిక్ బెడ్ మీద ఉండి కూడా, చావు బ్రతుకుల మీద కూడా ఉండి కూడా పుల్వామా అటాక్లో అంతమంది ఆర్మీ సోల్జర్ చచ్చిపోవడం కోసం మోడీయే కారణం, దీన్ని బయటకు చెప్పొద్దని నాతో చెప్పాడు అన్న విషయం నీకు తెలియదా? విన్నా కూడా నమ్మవా? బుర్ర తక్కువ. మరి ఆర్మీకి ఎక్కువ వాల్యూ ఇవ్వని వాళ్ళని నువ్వు అన్నట్టు 4 కోసేయాలంటే అంత పెద్ద అటాకులు జరిగినా కూడా దాని గురించి ఇంత దారుణంగా బాధపడుతున్న ప్రజల గురించి పట్టించుకొని మోడీని, ఆ సిస్టర్ని ఏం చేయాలి? నడి రోడ్డు మీద బట్టలు ఎప్పు తీసి పడేలా వద్దా? మాట్లాడు దమ్ముంటే వాటి గురించి. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు దమ్ముంటే వాటి గురించి. కాజోలు ఏడ్చిందంట, ఎవడికి దొంగేడుపులా కనిపించినాయి. నువ్వు అరిసే గేదరుపులే బంచరుపులా, వేరే వాళ్ళందరి తప్ప. కానీ అరు ఏందమ్మా ఏంది పిల్లలకు దెబ్బలు తగిలినాయా? చూడండి, పెర్ఫార్మెన్స్ అంటది కదా, ఏదమ్మా అంది పిల్లలకు దెబ్బలు తగిలినాయా? ఎంతకన్నా పెర్ఫార్మెన్స్ ఎవరైనా చేయగలరా? పెర్ఫార్మెన్స్లో పీక్స్ కాదు, ఫీక్స్. సీరియల్ ఆర్టిస్టులు అయితే నా సామిరంగా అందరి దట్ ఎక్కడికో వెళ్ళిపోయేది మేడం. బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు ఆర్మీ వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముంగట వాళ్ళ కాళ్ళు చేతులు ఊడిపోయి అంత దూరంలో పడ్డం కనిపిస్తుంటది. నీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా? లేదంటే నీ బుర్ర ఏమన్నా గాడిదలు తీసుకెళ్ళాయా? ఎందుకంటే మేడం, ఇప్పుడు జంతర్ మంతర్లో విద్యార్థులను కొట్టినప్పుడు ఇక్కడ ఒకడు మొత్తం చీరిపోయింది చూడలేదా? ఒకడు మొహం మొత్తం రక్తమైంది చూడలేదా? ఒక ఆడపిల్లని తాకరాని ప్రదేశాల్లో, నీకు తాగితే ఎలా ఉంటుందో తెలియదు కానీ తాకరాని ప్రదేశాలు ఇలా మొత్తం తాకి అలా వెళ్తుంటే వెనక సీటు మీద ఇలా కొట్టి 2 పోలీస్ ఆఫీసర్స్ నమ్ముకుంటారా? ఆ కొడుకుల గురించి నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావా? ఆర్మీ వాళ్ళని కళ్ళెమ్మ పనిచేయట్లేదా? ఎవరిని ఏమైనా పెట్టారా మేడం? ఓకే, ఎందుకులేండి. ఎవరి కోసం అంత త్యాగం? ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చేస్తున్నామని వాళ్ళకి తెలియదు కదా పాపం. ఇలాంటి దిక్కుమాలు ఉంటా. అసలు ఆర్మీ ఆఫీసర్స్ గురించి ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఓకే, ఆర్మీ వాళ్ళని ఎవరు అన్నారు నువ్వు పీక్కోవాల్సిన అవసరం లేదు. ఆర్మీ వాళ్ళని అనకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని లాఠీలకి సీర్ల పెట్టి తీసుకొచ్చిన కొడుకులు ఎవరు? మరి వాళ్ళ బ్యాడ్జెస్ అన్ని పీకేసి ఎందుకు తిరుగుతున్నారు? చేతకాని ముండా కొడుకులు. చెప్పండి మేడం, బ్యాడ్జెస్ని ఎందుకు తీసేశారు? అక్కడ ట్రక్కు నిండా రాళ్ళు ఎందుకు ఎవడ తీసుకొచ్చి పెట్టాడు? పగిలిపోయిన కార్లని నైట్ అక్కడ ఎందుకు డిప్లాయ్ చేశారు? డేట్ ఎక్స్పైర్ అయినటువంటి టీయర్ గ్యాస్ని ఎందుకు ప్రయోగించారు? చంపేద్దాం అనుకుంటున్నారా విద్యార్థుల్ని? కనీసం
కడుపుకు అన్నం తినే ఏ నా కొడుకైనా డేట్ ఎక్స్పైర్ అయిన టీర్ గ్యాస్ని పిల్లల మీద ప్రయోగిస్తాడా? కానీ మోడీ గారు ప్రయోగించేలా చేశారే. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? దేశ భవిష్యత్తు విద్యార్థులని తెలుసు కూడా ఇంత జరుగుతున్నా పెదవిప్పకుండా ఒక జడ పదార్థంలో కూర్చున్నాడు కదా, ఏం చేయాలి? చూస్తూ ఊరుకోవాలా? దేశాన్ని నాకబెడుతుంటే వేరే దేశాల దగ్గర పరువులు తీస్తుంటే పాస్పోర్ట్ 150 ప్లేస్కి వెళ్ళిపోతే ఆంధ్ర దేశం మొత్తంలో ఉన్నటువంటి కనీసం శ్రీలంకను కూడా టచ్ చేయలేని స్థితిలో మనం ఉన్నాం. మొన్నటిదాకా ఇండియా శ్రీలంక అయిద్ది అనుకున్నారు, ఇప్పుడు శ్రీలంక అయితే బెటర్ అనుకుంటున్నారు. అంతా మన జీడిపి కన్నా శ్రీలంక జీడిపి ఎక్కువ ఉంది. పాపం పిల్లగానికి ముఖం మీద నుదుటి మీద దెబ్బలు తాకినాయి. వెనకాల మంచి సాడ్ మ్యూజిక్ వేసుకొని వీడియో పెట్టుకుంటే మిలియన్స్ కొద్ది వ్యూవర్షిప్ వచ్చింది. ఇంత మిలియన్స్ కొద్ది వ్యూవర్షిప్ వచ్చింది. ఈ వీడియో చూడండి రాములక్క, ఈ వీడియో ఎంత పోయినా నాకు అనవసరం, ఒకసారి ఈ వీడియో చూడండి. పర్ఫార్మెన్స్ స్పీక్స్ అబ్బా. చాలా వీడియోలు చూశాను కదా రాములక్కది, ఈ వీడియోలో అబ్బా ఏ అమ్మ ఆస్కార్ 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 భాస్కర్ అన్ని అవార్డులు ఈవిడకే వేయచ్చు. వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే ఈవిడ ఇక్కడ పెర్ఫార్మెన్స్ నవ్వుకుంటా అబ్బా ఎలాక ఇంత టాలెంట్ లోపల పెట్టుకొని అసలు నువ్వు టీవీ ఛానల్కి ఇక్కడ ఎలా పరిచయం అయ్యావు, పరిమితమయ్యావు? ఛా, అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ టోటల్ అన్ని వుడ్లు కలిసి నువ్వు పెద్ద గుడ్డులా కనిపించేదాన్ని అక్క నిజంగా యాక్టింగ్లోకి వెళ్తే. అయినా ఇక్కడ చేస్తున్నావు కదా, చెయ్యి ఏదో ఒకటి అయితే నిన్ను నిరూపించుకోవడానికి చేస్తున్నావు. వాళ్ళ దెబ్బలు కనీసం నీకు కనిపించలేదంటే కళ్ళల్లో ఎందుకులేంటి ప్రతిసారి అంటే మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకు కొట్టారో తెలుసా? పోలీసు వాళ్ళ ముఖం మీద బ్యారిగేట్లు ఎక్కి మరి పెప్పర్ స్ప్రే కొడితే కొట్టకుంటారా? బ్యారిగేట్లు ఎక్కలేదక్క, కింద నుంచే కొట్టాడు. మళ్ళీ కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు అని అడిగే సిచ్యువేషన్ తెచ్చుకుంటావు. వాడు బ్యారికేడ్స్ ఎక్కలా, వాడు కింద నుంచే కొట్టాడు. కొడితే పెప్పర్ స్ప్రే కొడితే ఏం చేస్తారు? చావు కొట్టుడు కొడతారా? అని కొట్టమని చెప్పారా పోలీసులకి? సరే, వెరీ గుడ్. ఇలాంటి నాటకాలు ఆడతారు అనే విషయాన్ని రంగం సినిమాలో చూపించారుగా. రంగ సినిమా చూసావు నువ్వు? ఓయమ్మ, రంగ సినిమాలో నాటకాల గురించి మనం మాట్లాడేటుంటాయక్క, మామూలుగా నాటకాలు ఉండవు, సూపర్ ఉంటాయి. రంగం సినిమా నాటకాలు మొత్తం మనయే. ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసుకోవటం మన వల్లే. అసలు ఎస్ఐఆర్ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చి ఓట్లు లేపేయటం మనమే. సూపర్ అందుట్లో. ఆంధ్రప్రదేశ్ మిగిలిన అర్ధరాత్రి 12.5% ఓట్లు రావడం అంటే మన గవర్నమెంట్లోనే వస్తుంది అక్క. వేసిన రోడ్లు కరెక్ట్గా నెలలో 12,000 కోట్లు 20,000 కోట్లు రోడ్లు ఒక్క నెలలో సర్వనాశనం అవ్వాలంటే మన గవర్నమెంటే. ఎయిర్పోర్ట్లు నీళ్లు కారి సర్వనాశనం అయిపోవాలంటే మన గవర్నమెంటే. అసలు మామూలుగా అది ఇట్లాంటివన్నీ సినిమాల్లో చూపించట్లేదక్క. వాళ్ళు ఏదో రంగం సినిమాలు చిన్న సీన్ చూపించారు కానీ అసలు మనది పెద్ద సినిమా కదా, మనది ఐమాక్స్ స్క్రీన్ రేంజ్. అగో కొన్ని రోడ్లు చూపిస్తా, ఎట్ట కట్టారో నీకు తెలుసా? అద్భుతం. అదే బ్యాచ్ ఇదంతా. ఆ పందికొక్క ఫ్యాన్ ఉంది కదా, గంజాయి మొక్క. పందికొక్కు అనకక్క, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావని నాకు చాలాసార్లు డౌట్ వస్తుంది. ఎందుకు నువ్వు పందికొక్కు అని పందికొక్కుల గురించి మాట్లాడకు. ఎందుకంటే నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో నేను షాక్ అయిపోయి మళ్ళీ ఎవరినో అంటుందని నేను రియలైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అట్లా ఉన్నాం, మరి ఏం చేద్దాం చెప్పు? నా బ్రెయిన్ అలా పనిచేస్తుంది. పందికొక్కు అనగానే నీ వైపు చూడాలనిపిస్తుంది అక్క. దయచేసి పందికొక్కులు పందులు అనుకో. నోటికి వచ్చినప్పుడు అలా పందులు అంటే అందరు నిన్నే చూస్తారు. ఎందుకు అంత దూరం అక్క? తప్పక్క. తులసి చిందని గంజాయి అంటుంది. మరి ఈవిడ మందారం అంటారు కదా, మందారం. పోలీసులు వెంటబడి కొట్టినవి కనిపించకుండా వాడు కొట్టినప్పుడు పొరపాటున దెబ్బ తగిలినోడు రియాక్ట్ అయ్యి కనిపిస్తున్నాయి ఏంటి నాకు అర్థం కాదు. కానీ చూసారు కదా, ఇట్లా ఆర్మీ వాళ్ళ మీద మొత్తం మూకుమడిగా అందరు పడిపోయి వాళ్ళని చంపేద్దామని చూస్తున్నారు కదా. ఆర్మీ వాళ్ళ పైన మూకుమ్మడిగా పడిపోయి మన ఇద్దరం పర్సనల్గా 2 విషయాలు మాట్లాడుకుందాం. అంత జీలో దమ్మున్న ఆర్మీ వాళ్ళు, అలా ఆర్మీ అనకూడదు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటారు వీళ్ళని, అది తెలుసుకో ఫస్ట్. అంటే బ్యాడ్జెస్ ఎందుకు తీసేశారు అంటే ముందుగానే కుట్ర ప్లానింగ్గా. మరి పక్కన రాళ్లతో కూడినటువంటి పెద్ద రారీని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? ముందుగానే కుట్ర. టియర్ గ్యాస్లు ఎందుకు ప్రయోగించారు? అవుట్డేటెడ్వి, కుట్ర.
లాఠీలకి ముళ్ళులు ఎందుకు పెట్టారు? చెప్పు చెప్పమ్మా చెప్పమ్మా. పంది అంటే ఫీల్ అవుతారు మేడం. పంది అని అందరిని తిట్టే అలాగున్న వ్యక్తి మీరు. అందరిని తిట్టే మీరు ఎందుకు వీటి గురించి పట్టించుకోవట్లేదు? చెప్పమ్మా అని ఆవిడని అడుగుతున్నావు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు సివిల్ డ్రెస్లో ఎందుకు వచ్చారు? బట్టలు కొనిపించట్లేదా మోడీ దగ్గర ఆయన సూట్లు కుట్టించుకున్న తర్వాత ఇంకా ఎవరికి బట్టలు ఇవ్వట్లేదా? ఆయన అవుట్డేటెడ్ ఎందుకు వదిలేరు? ఆ డబ్బులు కూడా దెంగి తినేశారా? అని అది ర్యాపిడ్ టీర్ గ్యాస్ని ప్రయోగించేటప్పుడు డేట్ అయిపోయిన ఎక్స్పైరీ వాడుతున్నారు, అవి కూడా తినేశారా? ఆర్మీ గురించి ఇంత వాగుతున్నావు కదా, గత 10 సంవత్సరాల నుంచి ఆర్మీలో రిక్రూట్మెంట్స్ లేవు తెలుసా నీకు? ఎందుకు లేవు చెప్పక్క. ఆర్మీ గురించి వాగుతున్నావు కదా, గత 10 సంవత్సరాల నుంచి ఆర్మీలో రిక్రూట్మెంట్స్ లేవు. రిటైర్డ్ అయ్యే వాళ్ళు వరుసగా రిటైర్డ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దేశ భద్రత ఎలా చెప్పక్క? అగ్నిపథ్ని యూత్ని మాత్రమే తీసుకొని వాళ్ళ పర్మనెంట్ లేకుండా చేశారు కదా. చెప్పక్క. ఏదో అగ్నిపథ్ అని చెప్పేసి కొంతమందిని యూత్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి పర్మనెంట్ లేకుండా ఏదో బానిసలాగా వాడుతున్నారు మన మోడీ గారు. అర్థమైందా? ఏందక్క, ఏంది విషయం? ఆర్మీ అంతా లేకపోతే ఇండియాలో ఇందాక కాజులు కూర్చొని రీల్ చేస్తానికి ఎలా కుదురుతుంది అక్క? నువ్వు ఇలా కూర్చొని కదలకుండా డుంపంలాగా మాట్లాడితే ఎలా కుదురుతుంది అక్క? కుదరదు కదా, చూడక్క ఒకసారి. దానికి కౌంటర్ అటాక్ ఇస్తే వాళ్ళు ఆ కౌంటర్ అటాక్ ని నువ్వు చూపిస్తున్నావు కానీ ముందేం జరిగిందో చూపిస్తలేవు కదా. వాయమ్మ, ముందు పోలీసులు ఏం చేయకుండా విద్యార్థులు వెళ్ళి కొట్టారా? నీ బోడీ అనాలిసిస్ నువ్వు చెప్పేది నమ్మేలా ఉండాలా? గాడి దర్శనట్టు అరవుతాం కాదు మేడం, నమ్మేలా ఉండాలి. పేపర్ లీకేజ్ ఎందుకైంది? పేపర్ లీకేజ్ ఎందుకైందంటే మోడీకి, ధర్మేంద్ర ప్రధానికి, అమిత్ షాకి వాటిని ప్రొటెక్ట్ చేయడం చేత కాదు కాబట్టి, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి గత 10 ఏళ్లలో 150 సార్లు పేపర్ లీక్ అయితే ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోవడం చేత కానీ దద్దమ్మ పనికి మాలిన చెత్త ప్రభుత్వం కాబట్టి. బాగుంది ఆన్సరు? ఇదే కరెక్ట్. వెనక్కి వెళ్ళి గూగుల్ చేసుకో. గత 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి అంటే దేశవ్యాప్తంగా దగ్గర 150 పేపర్లు. నీటు, సిబిఎస్ఈ ఇట్లాంటి పేపర్లు ఎన్ని లీక్ అయినాయి అంటే ప్రతిష్టాత్మకమైన 70 పేపర్లు లీక్ అయినాయి. నీ మొహంగా తెలియదు, మాట్లాడటం చేత కాదు, ఏదో గౌడికి ఏదకి అది ఆంబోతికి గొంతు వస్తే ఎలా వాగుతామో అలా వాగుతూ ఉంటాం. తప్పు కదా మేడం అలా వాడతాం. ఇలా కంపేర్ చేయడం కూడా నాకు బాధ అనిపిస్తుంది, కానీ మీరు అలాగే వాగుతున్నారు. పైగా అద్భుతమైన ఎక్స్ప్రెషన్లు పెడుతున్నారు కొండే, అది వేరే విషయం. కానీ కావచ్చు వాళ్ళ బాధ్యత వాళ్ళు చక్కగా చేయనందుకు అయింది. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు చక్కగా చేస్తున్నారు. అవును, విద్యార్థులు కూడా వాళ్ళ బాధ్యత చక్కగానే చేస్తున్నారు కదా. విద్యార్థులకి భగత్ సింగ్, మీరు గుర్తు చేసుకోండి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వీళ్ళంతా కూడా పోరాటం నుంచి పుట్టిన వాళ్ళే. వీళ్ళకి పోరాటాలే వచ్చు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటారు కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు మన నల్ల బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అంతే. అప్పుడు చదువుల కోసం అంబేద్కర్ పోరాడారు, ఇప్పుడు చదువుల కోసం అందరూ కలిసి పోరాడాల్సి వచ్చింది. అప్పుడు కేవలం నిమ్న జాతులకే చదువు ఉండేది కాదు, ఇప్పుడు అన్ని జాతులకు చదువు తీసేద్దామని ట్రై చేస్తున్నారు కాబట్టి అందరు కలిసి పోరాడుతున్నారు. మీకేమో అక్కడ కుల మతాలను ఇంప్లిమెంట్ చేయడం చేత కాదు, ఎందుకంటే వాళ్ళు విద్యార్థులు కాబట్టి. వాళ్ళు దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, ఏనా గొట్టాన్ని నమ్మరు కాబట్టి. వాళ్ళకి కావాల్సింది కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, దమ్ముతో ముందుకెళ్ళి దుమ్ము రేపటం మాత్రమే కాబట్టి. నీకు అది అర్థం కాదులే. కానీ తులసి చెందిన గంజాయి మొక్కని ఒక ఆడపిల్లని అంటున్నావంటే నువ్వు పెద్ద క్యాలీఫ్లవర్ అయ్యి ఉంటావని అందరూ అంటున్నారు. మరి దానికి ఏం సంబంధం చెప్తావు? నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? మరి ఇప్పుడు స్టూడెంట్ నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు పోలీసులు కొడితే నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? కొని ఆవిడ్ని పిల్లల్ని కొడితే నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? నీకేం ప్రాబ్లం? ఇప్పుడు పోలీసులు జంతర్ మంత్రుల్లో పిల్లలంతా ప్రొటెస్ట్ చేస్తే హైదరాబాద్లో హాయిగా తిని కూర్చుని నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? ఎందుకు ఈ విశ్వాసం చూపిస్తూ ఉన్నావంటే నమ్యమే కదా. కానీ ముసుగులో రౌడీలు, గూండాలు దిగి నాటకాలు వేస్తున్నారా మీరంతా? స్టూడెంట్ ముసుగులో రౌడీలు, గూండాలంట. సివిల్ డ్రెస్లో వచ్చిన గూండాల గురించి మాట్లాడక్క. అక్క పత్తివార్త అక్క. స్టూడెంట్స్లో పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడు. బ్యాడ్జీలు తీసేసిన పోరం బొగ్గాళ్ళ గురించి మాట్లాడు. పేరు పెట్టుకోవడానికే తెల వణికిపోతున్నాయి ఒక్కొక్కడికి. నువ్వు ఇక్కడ స్టూడెంట్స్ని రౌడీలు అంటున్నావా? శాంతియుతంగా చేసే జంతర్ మంతర్ దగ్గర అసలు పోలీసులు ఎందుకు వెళ్ళారు చెప్పు?
శాంతియుతంగా పార్లమెంట్కి వెళ్తా అన్నారు, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు చెప్పు? భయమా? అందరికి అర్థమైపోయింది కదా. ఎవరైనా నిజమైన స్టూడెంట్ ముంగట పోయి ఇండియన్ ఆర్మీ అను నిలువున చీరి బొంద పెడతా ఉన్న జాగల. కరెక్టే. అలా అని స్టూడెంట్స్ని ఎవడైనా కొడుతుంటే, ఆర్మీ వాళ్ళు కొడుతుంటే బూతులు మాట్లాడకుండా కొట్టండి 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 అని చూపించడానికి కూడా ఎవడ సిద్ధంగా ఉండడు. అది కూడా తెలుసుకో. ఓకే, వాళ్ళు స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళ మొగాలకి ఇది ఇంకా వత్తాసు అనుకుంటావు. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, ఈవిడే స్టూడెంట్స్. కాలేజీకి వెళ్తుంది మొన్నటి నుంచి. 10th క్లాసు ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తున్నారు రామ్లక్ గారు. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, ఈవిడే స్టూడెంట్. ఈవిడే కాలేజీకి వెళ్తుంది, ఈవిడే ప్రొటెస్ట్ చేస్తే వేరే వాళ్ళు ఎవ్వరు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరైనా జంతర్ స్టూడెంట్స్ అని వెళ్ళాలంటే ఈ మన రామ్లక్క సర్టిఫికెట్ ఇవ్వాలి, వీళ్ళు స్టూడెంట్స్ అని. నీ కళ్ళు ఎటుపోయినాయో నాకు అర్థం కావట్లేదు, కానీ అక్కడ స్టూడెంట్స్ ఒక్కలే రాలేదక్క. 14 నెలల బేబీ దగ్గర నుంచి కురువృత్తుల వరకు వాళ్ళకి సంఘటితంగా నిలబడి వాళ్ళకి తోడుగా నిలబడతాను. కానీ నీకేమైందో నాకు అర్థం కావట్లా. నీ బతుకిందుకు ఇంత తయారైంది నాకు అర్థం కావట్లా. నువ్వేమో ఇక్కడే పీక్కొని చస్తున్నావు ఏంటో నాకు అర్థం కావట్లా. అరిచి నోరు పోవడం తప్పించి నీ సొల్లు కబుర్లు ఎవడని వింటాడా చెప్పు? కింద ఎవడో భద్రకాళిలా కనిపిస్తున్నావు అంట. భద్రకాళి కాదు, పెద్ద ఎందుకులేండి. అయినా వీళ్ళకి ఫండ్స్ అయిపోతున్నాయి వచ్చేటివి. ఇక ఏం చేయాలి అర్థం. ప్రొటెస్ట్ చేస్తే ఫండ్స్ వస్తే మొన్నటిదాకా నువ్వే బాగావు కదక్క, మళ్ళీ ఇప్పుడు ఫండ్స్ అయిపోతాయి అంటే ఏంటి? నీకు వచ్చే ఫండ్స్ అయితే ఆగలేను, నీకు అది గ్యారంటీ. బీజేపీ స్టాంప్ వేసింది నీకు అసలు. వీటన్నిటికీ ఎక్కడికక్కడ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అమెరికన్ ఎంబసీకి వారం రోజుల క్రితమే జూలై 21వ తారీఖు ఎక్కడెక్కడ ఏమేమి అల్లర్లు అవుతాయి, ఎక్కడెక్కడ ఘర్షణ అవుతుంది, ఏ గ్రూప్ లో అలా పాల్గొంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వారం ముందే అమెరికన్ ఎంబసీకి ఎట్లా తెలుసు? నువ్వు వెళ్ళి చెప్పావంటగా అమెరికన్ ఎంబసీకి నువ్వే వెళ్ళి చెప్పావంటగా ప్రత్యేకంగా. అక్క ఫుల్ ఫ్రేమ్ పెట్టకక్క, చచ్చిపోతాం మేము. ప్లీజ్ ఫుల్ ఫ్రేమ్ పెట్టకు. ఒక్కటే చెప్తున్నా, అమెరికన్ ఎంబసీకి నువ్వు చెప్పావా వెళ్ళి? మరి ఎవరు చెప్పారంటావు? మోడీ చెప్పాడా? వాళ్ళ పనే అదాక. ప్రతి ఇండియాలో ప్రతి దేశంలో సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఇది కూడా తెలియకనే బోగా నీతో 360 డిగ్రీలో గట్టిగా మన మేడం అమ్మగారిని అడిగామనుకుంటున్నాము. రాములమ్మ గారు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది, ఏంటని మాత్రం అడగండి. అది నోరా లేకపోతే అందరినీ పందులు అంటావా? ఆ పందులు అన్నప్పుడల్లా నా దృష్టి వేరే వైపు వెళ్తుంది. ఆ పందుల గురించి కన్నా కూడా ఒక కళ్ళ ముందు ఇంకో పంది కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు. మీరంతా స్టూడెంట్ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేయండి, రాబోయే బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. Thank you so much.